హాయ్ అండి, వెల్కమ్ టు షోగాడు. రీసెంట్గా కన్నడంలో సూపర్ హిట్ అయిన సూప్రమ్ సో మూవీ ఈ రోజు తెలుగులో రిలీజ్ అయింది. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, కర్ణాటక తీర ప్రాంతంలో ఒక పల్లెటూరు అశోక్ అనే కుర్రోడికి ఒక రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలో ఉన్న సోమేశ్వరం అనే విలేజ్ చెందిన సులోచన అనే దెయ్యమే ఇతన్ని ఆవరించిందని ప్రజలందరూ అనుకుంటారు. ఇతనికి ఆవరించిన దెయ్యాన్ని ఎలాగైనా విడిపించాలని ఊరికి పెద్ద అయిన రవణ ఒక స్వామీజీని తీసుకుని వస్తాడు. ఆత్మను వదిలించే క్రమంలో కుటుంబ సమస్య కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా, చివరికి ఏమైందన్నదే మిగతా స్టోరీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే సూప్రమ్ సో చాలా సింపుల్ స్టోరీ. ఈ సినిమాని హర్రర్ కామెడీతో చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో యాక్ట్ చేసిన అందరూ కూడా మనకి కొత్త వాళ్ళే. కొత్త ఫేస్ అయినా సరే మనకి చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు అనిపించింది. ముందుగా డైరెక్టర్ గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో ఒక పాత్ర ఆయనే చేశారు. ఆయనతో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చూపించి మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు. ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఈ సినిమాలో బావ అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఈ సినిమాకి హైలైట్. హర్రర్ కామెడీని ఇష్టపడిన ఎవరైనా సరే ఈ సినిమాని ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాకి సోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 3/5. ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సోగాడు ఛానల్.